నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో జలవనరుల శాఖ స్థలాన్ని కబ్జా చేసి జనసేన కార్యాలయం నిర్మించేందుకు ఆ పార్టీకి చెందిన ఓ నేత ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుని ఆందోళన దిగారు. అక్రమంగా నిర్మించిన ప్రహారీని కూల్చివేశారు. ఈ ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది. జలవనరుల శాఖకు సున్నిపెంటలో ఉన్న క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ సబ్ డివిజన్ కార్యాలయం స్థలాన్ని గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల కోసం ప్రతిపాదించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన పార్టీ శ్రీశైలం మండల అధ్యక్షుడు డి సాయితో పాటు టీడీపీ నాయకులు ఖండిస్తారు. ఆ స్థలాన్ని కబ్జా చేసి ప్రహారీ నిర్మాణం చేపట్టారు. స్థానికులు అక్కడికి చేరుకుని ఆందోళన దిగారు. ఈ స్థలంలో జనసేన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన జనసేన నాయకుడు ఆ తర్వాత తెలగ బలిజ కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నామంటూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. ప్రహారీని కూల్చివేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసేన నాయకుడు మీరేమైనా చేసుకోండి, మేమేంటో చూపిస్తామంటూ కేసుల పేరుతో బెదిరించాడని మహిళలు వాపోయారు. చెప్పండి. 5 సంవత్సరాల నుంచి ఇది ఆపినాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, కళ్యాణ మండపం కడతారంట. మా పిల్లలు మాకు కూడా పెళ్లిళ్ళు కావాలి, పిల్లలకి ఇస్తాను, అందుకు ఆపినాం ఇన్ని సంవత్సరాలు. మీకు అలాట్మెంట్ ఏమన్నా ఉందా? ఉన్నది. ఉందా మీకేమన్నా? ఇక్కడ ఇస్తారని అన్నారు. 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఇవ్వాలి, ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చింది ఇస్తారని మేము అనుకుంటున్నాం. అది అంటే మీ ప్రభుత్వం అనేది ఇదంతా? ఒక్క విషయం, అట్లా కాదు విషయం, అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ అధికార స్థలాలలో మీరు కడుతున్నారు కదా, ఒక సంఘం పేరు మీద అలాట్మెంట్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అట్లా కాదు, అలాట్మెంట్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి. అధికారికపూర్వంగా అలాట్మెంట్లు ఉంటే అడుగుతున్నది, అధికారపూర్వంగా అలాట్మెంట్లు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ ఏమైనా అలాట్మెంట్ చేసిందా? అలాట్మెంట్ లేకుండా మీరు కడుతున్నారా? అలాట్మెంట్ ఏమైనా ఉంది?